మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టిన దానికి వాళ్ళు 13వ వార్డు గురించి కొంచెం వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేమందరం మాట్లాడుకొని మేము ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి మేము సిద్ధమైనాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే చెప్పినామంటే వెనుకకు జరిగేది ఉండదు. ఖచ్చితంగా మీరు చెప్పడం కాదు, ఇప్పుడు మా 13వ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది. కొంచెం మీరు తీసుకోండి. మండల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర నాయకులు అని చెప్పుకునే గోవర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఇచ్చిందో టీఆర్ఎస్ కార్యకర్తలకే తెలియదు. అదేవిధంగా 13వ వార్డులో పోటీ చేయడానికి రమ్మని నిన్న సవాల్ విసిరినాం. ఆ సవాలుకు ఈరోజు మాట్లాడుతూ నీకు దమ్ము లేక ఒక సామాన్యమైన కార్యకర్తను నిలబెట్టి గెలిపిస్తా అంటున్నావు. మరి ఇంతకుముందు నిలబడ్డ కార్యకర్త వాసుదేవరెడ్డి గారు సామాన్యమైన కార్యకర్తనా, బలహీనమైన కార్యకర్తనా, బలమైన కార్యకర్తనా? మరి వాసుదేవరెడ్డి గారిని ఓడగొట్టడంలో నీ పాత్ర ఎంత ఉందో మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియజేయవలసిందిగా, అదేవిధంగా నన్ను రాజీనామా చేయమని 13వ వార్డు రాజీనామా చేసి ఎలక్షన్కు రమ్మంటున్నావు. నేను సిద్ధంగా ఉన్నా. రేపు ఆదివారం అవుతుంది. సోమవారం రోజున కమిషనర్ గారు 10:30 ఆఫీసులకు వస్తాడు, మున్సిపల్ ఆఫీసులకి. నేను రాజీనామా లెటర్ను రెడీ పెట్టుకున్నా తీసుకొని రావడానికి. నువ్వు కూడా ఒక ఫస్ట్ వార్డు నుండి నీ భార్యను కూడా నిలబెట్టినావు, ఒక కౌన్సిలర్గా చేసినావు. ఈరోజు ఒక మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసిరు కాబట్టి ఆమెను కూడా మీ భార్యను గౌరవించే పద్ధతి మాకుంది. శ్రీమతి సంధ్యారెడ్డి గారిని కూడా రాజీనామా పత్రం ఇచ్చి 1వ వార్డులో నువ్వు పోటీకి సిద్ధమా అని నేను సవాల్ విసురుతున్నా. మా అధ్యక్షుడు, మా బ్లాక్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నీ 1వ వార్డులో మీ భార్య అయిన సంధ్య రాజీనామా చేయించి 1వ వార్డులో ఎలక్షన్కి రావడానికి సిద్ధంగా ఉన్నావా తెలియజేయి. మీ భార్య మీద మీ 1వ వార్డులో నా మీద ఒక సామాన్యమైన కార్యకర్తను పెట్టి గెలిపిస్తా అంటున్నావు కాబట్టి ఒక దళితమైనను నిలబెట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపిస్తాం. ఆ రోజు సమాధానం నీకేముంటుంది? నీవు విసురుతున్నావు కదా చూసుకుందామంటున్నావు. గెలిస్తే మేముండాము, గెలవకపోతే నువ్వు ఏడికెళ్ళి వచ్చిన వాడికి కూడా నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. టాటా శ్రీనివాస్ గౌడ్ గారిని ఒక మాట అన్నారు, ఈరోజు మళ్ళీ అన్నారు. మీరు కూడా ఏమని అన్నారు చెప్పదు. ఇప్పుడు మీ మనసుకు మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తున్నా. సస్పెండ్ అయ్యిండు మీ టాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టాటా శ్రీనివాస్ గౌడ్ కాళ్ళు పట్టుకొని పెద్ద నాయకుల కాళ్ళు పట్టుకొని సస్పెండ్ ఆపుకోలేడు. మీ నాన్నగారు సర్పంచ్ అని చెప్పుకుంటున్నారు. మీ నాన్నగారు ఇప్పుడు 50 లక్షల ఫ్రాడ్ చేయలేరని చెప్పుకుంటున్నారు. మీ నాన్నగారు 50 లక్షల ఫ్రాడ్ చేయకపోతే అదే సోమవారం రోజున ఇక్కడ శివాలయం ఉంది, అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, పచ్చి బట్టలతో వచ్చి గ్రామ పంచాయతీలకి ఒక అవినీతి చేయలేం, ₹1 తినలేమని మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా రాని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి మాట్లాడుతున్నారు, టాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అంటే సర్పంచ్గా ఉండి వేరే పదవులు ఇస్తాం, నీకు మంచి ఫోరం ప్రెసిడెంట్ కంటే జిల్లా ఫోరం అధ్యక్షుడి కంటే ఇంకా ఉన్నత స్థానం ఇస్తామని ఆ రోజు హరీష్ రావు గారు చెప్పినా కానీ మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలు పెట్టినా ఆయన తగ్గలేదు. కానీ నువ్వేం చేసినావు? నువ్వు ఎంతమందితోని ఎమ్మెల్యే గారితో బతిలాడుకొని ఎమ్మెల్యే గారు కూడా ఒక కాన్స్టిట్యున్సీలో ఒక సర్పంచ్ డిజాల్ అయితే నేను కేసీఆర్ గారు తన చిన్న చూపు అయిపోతా అనే ఉద్దేశంలో మైపాల్ రెడ్డి గారు ఎన్నో ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేసిండో ఒక వార్డ్ నెంబర్ వాళ్ళ అమ్మ వార్డ్ నెంబర్ కొడుకు కంప్లైంట్ చేస్తే ఎన్నో రకాలుగా ఎమ్మెల్యే గారు దండం పెట్టి ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ, సర్పంచ్ డిజాల్ అయితే నాకు నష్టం జరుగుతుందని మైపాల్ రెడ్డి గారు చేతులు అనే ఉద్దేశాన్ని వేరే రకంగా మాట్లాడి ఆయన కృషితో ఈరోజు సర్పంచ్ డిజాల్ కాకుంటున్నావు.
అదే సీన్ అన్న అలాంటివి చేయదలుచుకోలేదు. మా స్థాయి కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని బతిలాడే స్థాయి కాదు. తలకాయ పోతున్నా తలడ్డం పెడతాం తప్ప మేము ఎవరికి తల ఉంగి దండాలు పెట్టి పోయి పెద్ద పెద్దలు పొంగని నిన్న మొన్న కాలు మొక్కుతున్నావు అన్నీ కనిపిస్తుంది. ఏమన్నంటే ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే అంటే నా స్థాయి కాదన్నావు. నువ్వు ఏ స్థాయిని నిలబెడతావో నిలబెట్టి నీకు దమ్ముంటే నీ స్థాయి మీద ఒక దళిత మహిళను నిలబెట్టి గెలిపించిన రోజే కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఐక్యతగా పనిచేసి ఒక మహిళను నిలబెట్టి గెలిపించి తర్వాత నీతో మాట్లాడతామని తెలియజేస్తూ, ఖబర్దార్ గోవర్ధన్ రెడ్డి పెద్ద చిన్న లేకుండా సంస్కారం లేకుండా అరే బిడ్డ అంటున్నావు. నేను తిరిగి మాట్లాడితే నువ్వు నాకన్నా చిన్నోనివి. నేను తిరిగి మాట్లాడితే నాకు నా అమ్మ నాన్నలు సంస్కారం నేర్పిరు. నేను మంచిగా చదువుకున్నా, నీ లేక మధ్యంతరంగా చదువు ఆపలేను. ఏం చేసినావు నువ్వు వేడికని పెద్దగైనావు అందరికీ తెలుసు. అదంతా నేను మాట్లాడదలుచుకోలేను. నువ్వు గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకో. ఎమ్మెల్యే కావాలన్నలో నువ్వు నోరు తక్కువ చేసుకుంటే నిన్న కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా, మర్యాదతో మాట్లాడితే పెద్దోడివి అవుతావు, వల్గర్గా మాట్లాడితే కింది స్థానం పోతావని తెలియజేస్తూ రేపు సోమవారం 10:50 నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి సవాల్ విసురు. ఎల్లుండి సోమవారం రోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రాజీనామా ఇవ్వడానికి నీ భార్య అదే 10:50 మీరు తీసుకురా, మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.